ఇప్పుడు మనం సూపర్వైజర్ యాప్ గురించి చూద్దాం. సూపర్వైజర్ యాప్లో మనము పంక్తి నంబరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ అని కొడితే మనకు డేటా వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ముందుగా పూరించిన డేటాను వీక్షించండి అంటే మనకి ఎన్యూమరేటర్ సింక్ చేసిన డేటా సూపర్వైజర్కి వస్తుంది కదా, 1 by 1 ఇక్కడ రికార్డు ప్రకారం వాళ్ళు చెక్ చేసి ఇక్కడ ఓకే రిమార్క్స్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకే అని కొడితే మనకి ఫ్లాగ్ డన్గా ధృవీకరించబడినది అనే ఆప్షన్ మనకి మెసేజ్ వస్తుంది. అంటే ఈ రికార్డు అంతా ఓకే ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి సూపర్వైజర్ కన్ఫర్మ్ చేసాడు. ఇది ఇంకా సర్వర్కి వెళ్ళిపోతుంది. ఇంకొక రికార్డ్ ఇక్కడ చూద్దాం. ఫెచ్ 16వ నంబరు. ఇది ముందుగా పూరించిన డేటాను వీక్షించండి. ఇక్కడ చూడండి, రిమార్క్స్ అని కొడితే మనకి ఇక్కడ ఆ రికార్డులో ఏదో మీకు అబ్జర్వేషన్ ఒకటి రాంగ్గా కనిపించింది, దాన్ని ఎన్యూమరేటర్కి వెనక్కి పంపించడానికి ఇక్కడ రిమార్క్స్ని ఇస్తారు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. ఏంటంటే ఎవరో తెలియక ఒక సూపర్వైజరు ఈ రిమార్క్స్ కాలంలో అప్రూవ్డ్ అని పెట్టి పంపించారట ఎన్యూమరేటర్కి. అలా చేయకూడదు. మనం ఓకే అని చెప్పి కొడితేనే అది అప్రూవ్డ్. ఇక్కడ రిమార్క్స్లో అప్రూవ్డ్ అని కొట్టకూడదు. ఇక్కడ మనము ఏ క్వశ్చన్లో అయితే తప్పును గమనించామో ఆ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనము రిమార్క్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆ లైను ఎన్యూమరేటర్కి వెళ్తుంది. ఎడిట్ ఆఫ్టర్ సింక్ ఆప్షన్ ద్వారా ఎన్యూమరేటరు ఆ లైన్ని మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది గమనించండి అందరూ సూపర్వైజర్లు. ఇక్కడ చూడండి, 2వ రికార్డ్ నేను ఓకే చేస్తున్నాను. రెండో రికార్డు కూడా ఫ్లాగ్ డన్గా ధృవీకరించబడినది. ఇట్లా మనము 1 by 1 మనకి ఎన్యూమరేటర్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్న రికార్డ్స్ని వాటిని ఫెచ్ చేసుకొని చెక్ చేసుకొని డేటాని మనము ఓకే కానీ రిమార్క్స్ కానీ పెడతాము. ఆ తర్వాత చాలామంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్లకు ఒక డౌట్ ఏంటంటే సింక్ అనే ఆప్షను చేయవలసిన అవసరం లేదేమో సూపర్వైజర్ దగ్గర అనేది కొంతమంది డౌట్ పడుతున్నారు. సింక్ అనేది తప్పకుండా చేయాలి. సింక్ చేసినప్పుడు విజయవంతముగా సింక్ చేయబడినదని ఒక మెసేజ్ ఫ్లాగ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది మీరు ఎన్నిసార్లు కొట్టినా అలాగే వస్తుంది అయిపోయిన రికార్డులు ఉంటే. కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సింక్ మాత్రం తప్పకుండా చేయాలి సూపర్వైజర్లో కూడా, లేకపోతే ఏంటంటే అది సర్వర్కి పోదు డేటా. ఇది గమనించండి. సింక్ మాత్రం ఖచ్చితంగా సూపర్వైజర్లో కూడా చేయాలి. తర్వాత కొంతమంది సూపర్వైజర్లు డౌట్ పడుతున్నారు ఏంటంటే ఈ హెచ్ఎల్బి పూర్తి అయినదా అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్పాలి, మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఎన్యూమరేటరు తన ఏరియాలో హెచ్ఎల్బి పరిధిలో వర్క్ అంతా అయిపోయి అంతా ఓకే అనుకున్న తర్వాత ఆయన యాప్లో ఈ హెచ్ఎల్బి పూర్తి అయినది అని ఆయన ఎప్పుడైతే మార్క్ చేసి సింక్ చేస్తాడో అప్పుడు సూపర్వైజర్కి అది వెళ్తుంది. సూపర్వైజర్ ఆ రికార్డ్స్ అన్నీ ఓకే చేయడం కానీ అలా చేసేసి పూర్తయిన తర్వాత ఎన్యూమరేటర్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సూపర్వైజర్కి. అప్పుడు సూపర్వైజరు ఈ హెచ్ఎల్బి పూర్తి అయినది అని చెప్పేసి ఈ బాక్స్ దగ్గర టిక్ పెట్టి సింక్ అని చెప్పేసి కొడితే అప్పుడు కింద ఉన్న అన్ని రికార్డులు పూర్తి చేయబడినవి ఇప్పుడు సింక్ చేయండి అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే అప్పుడు ఆ హెచ్ఎల్బి సూపర్వైజర్ దగ్గర కూడా పూర్తి అయినది అని చెప్పేసి ధృవీకరించబడుతుంది. అది సర్వర్కి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం ప్రాసెస్. అందరూ జాగ్రత్తగా గమనించి చేసుకోండి. థ్యాంక్ యూ.